తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు? అప్పుడు ఊగిపోయిన పవన్ ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మాటలు ఎంత దారుణమో చూడండి. ఇవాళ సిబిఐ ఛార్జ్ షీట్ సుమారుగా 470 పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ఎన్డీడీబీ దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు? అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతుంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీడీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి. ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే? 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా తప్పు జరిగింది, నాకు వయసు పెరిగిపోయింది, ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను. ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు కాదు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. అంటే మీరు వయసు పెరిగిపోయి మతి భ్రమించి మీరు నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఇవన్నీ కూడా చూద్దాము, గతంలో ఏమేం జరిగింది, గతంలో సామలరావు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చూడండి. సరే కరెంట్ పోయింది, మాట్లాడమ్మా ఒకసారి. నా ఫోన్ ఇలాగి బాబు, నువ్వు ఫోన్ ఇలాగి నీ చూపిస్తాను. అందులో కుట్రా, సరే ప్రెస్ మీట్ కుట్రా. ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా కనబడుతుందా? ఇలా తిప్పాలనా? ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది టీకు బదులు. ఒక్కసారి చూడండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఇది ఈయన చెప్పింది 18/9 అండి. దానికి ముందరు సామలరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి.
కానీ ఎరామా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఇప్పుడు ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, ఈయన 23/7/2024లో ఈయన చెప్పిన అంశం ఏంటంటే అందులో అడల్టరేషన్ జరిగింది, వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి ఈయన చెప్పాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 18/9న యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన ప్రకటించాడు. దాని తర్వాత ఇదే శ్యామలరావు గారు ఈవో ఆయన చెప్పింది కూడా ఒకసారి వినండి. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడండి, 4 ట్యాంకర్లు రిపోర్ట్స్ రిజెక్ట్ అయినాయి కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెప్పారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 22/9న ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, 4 ట్యాంకర్లు వచ్చేసే అవి వాడారని అంటున్నాడు. ఆయనేమో రిజెక్ట్ చేశారని అంటున్నాడు, ఈయనేమో వాడారని అంటున్నారు. అసలు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అడుగుతా ఉన్నా. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాటలు ఇప్పుడు ఆధారాలతో చెప్తాం. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఈయన ఏం చెప్తున్నాడు, పంది ఫ్యాట్ ఉంది, చేప నూనె ఉంది, బీఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఎన్డీటీవీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సెట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటండి, ఏ రకమైన జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అసలు ఏంటిది, ఏంటి దుర్మార్గం ఏంటి, అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి? అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది, అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉన్నారు, బజరంగ్ దళ్ ఏం చేస్తూ ఉన్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని, అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా.